మే కీర్తి, విజయదశమి నాడు అమ్మోరు సాక్షిగా చెప్తాండా, నీ సావుకి కారణమైన వాళ్ళ మీద 24 గంటల్లో ప్రతీకారం తీర్చుకోబోతాడా. వాళ్ళ బతుకుల్ని సునామీ మాదిరి సుట్టేయబోతాడా. ఎంత ముచ్చటిగా ఉన్నారు. నా అదిష్టే తగిలేలా ఉంది. హలో మేడం. ఎంగిరకారు అవరు వీటికి చేరినారా లేదా? వెళ్తున్నాం మేడం. మీరు చెప్పిన పని అయిపోతుంది. మీరేం టెన్షన్ పడొద్దు. ఏమైందమ్మా? బయలుదేరినారు మే, పని అయిపోతాది. వీళ్ళు వెళ్ళి పాపని తెచ్చారా? సరే సరే, లేదంటే ఏం చేయాలి? ఎలాగైనా పాపని వాళ్ళ నుంచి దూరం చేయాలి. పాపని అడ్డం పెట్టుకొని 24 గంటల్లో మధుని పెళ్లి చేసుకోవాలి. అయ్యా, పూలు తీసుకుని అమ్మవారి మీద వేస్తూ ఉండండి. మృదులా, మా చిట్టి పాప చేతికి చిట్టి గాజులు. ఇప్పుడు ఎందుకు మాన్సి? ఎందుకేంది? నా బంగారు తల్లికి ఉండాలి కదా. అమ్మా, మీరు ప్రసాదం తీసుకుని అందరికీ పంచండి అమ్మా. అలాగే పంతులు గారు. మధు గారు పదండి. ఏయ్, నువ్వెందుకు వచ్చినావు? ఈడేం పని నీకు? ఏం పనా? అసలైన పని ఇంకా మిగిలే ఉంది కదా. శేషం సున్నా చేయమని అమ్మ చెప్పింది కదా, దానికోసమే వచ్చాను. పాపరివ్వు.
ఇదేంటి ఇలాంటి కలొచ్చింది? అంటే పాపని వాళ్ళ నుంచి తీసుకోవడం కుదరదా? ఎట్టి పరిస్థితుల్లోనూ పాపని లాక్కోవాలి. అమ్మా, దంపతులు ఇద్దరూ కలిసి అమ్మవారికి ఆరతి ఇవ్వండి అమ్మా. హలో, చెప్పండి మేడం. ఏమైంది? పాపని తెచ్చారా లేదా? మేడం, ఇప్పుడే ఇంటి దగ్గరకు వచ్చాం, ఇంకా లోపలికి వెళ్ళలేదు. తీసుకొస్తాం మేడం, టెన్షన్ పడొద్దు. అదంత ఈజీ కాదు. ప్రతి క్షణం వాళ్ళు పాపని కంటికి రెప్పలా కాపాడుతూనే ఉంటారు. వాళ్ళ కళ్ళు గప్పి తీసుకురావాలి. జాగ్రత్త. అదంతా మేము చూసుకుంటాం మేడం. 10 నిమిషాల పాప మీ చేతిలో ఉంటుంది. ధైర్యంగా ఉండండి మీరు. సరే. అమ్మా, ప్రసాదం అందరికీ పంచిపెట్టండి అమ్మా.
ఇలవర్సి 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 రా. బయటికి రా. ఇలవర్సి ఇలవర్సి బయటికి రా. ఏ ఇలవర్సి ఇలవర్సి బయటికి రా. ఎన్నాచి ఏమి మళ్ళా వచ్చినారు? నా పాప ఎక్కడ? ఏం చేసావు నా పాపని? పాప మీ పాప ఏమైనాదో ఎనకెన్న తెలియం. ఏ ఏం తెలియనట్టు మాట్లాడుకో. మా పాప కనిపించడం లేదు. తన్ని మీరే తీసుకెళ్లారని తెలుసు. మర్యాదగా మా పాపను మాకివ్వండి. ఇవ్వు. ఎన్నడా ఇది? ఎన్నా ఆ? మళ్ళీ నాటకాలు మొదలెట్టినారా ఏమి? ఇక్కడ ఉన్నన్ని దినాలు నరకం చూపిస్తుంది. బండారం బయటపడి బయటకు పంపినాక ఏమి చెయ్యాలనో తెలియక హ, పాప కనిపించటం లేదని నాటకాలు మొదలెట్టినారా? అమ్మా, లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు చేయడం వీళ్ళకి అలవాటే కదా. ఖాళీ పెన్ డ్రైవ్ చూపించి ఏదో ఉందన్నారు. ఇప్పుడు పాపని వీళ్ల దగ్గరే ఉంచుకొని లేదని నాటకాలు ఆడుతున్నారు. నాటకాలు ఆడుతుంది మేం కాదు, మీరు. ఎప్పుడు అవకాశం దొరుకుతుందా, ఎప్పుడు పాప ప్రాణాలు తీయాలా అని చూస్తున్నారు కదా. మీరు కాకపోతే ఇంకెవరు? ఆధారం ఉండాదా? మేమే చేసినావని ఆధారం ఏమైనా ఉండాదా? ఆధారం ఉంటే ఇలా మాట్లాడేవాళ్ళం కాదు. పరిస్థితి వేరేలా ఉండేది. ఏం చేస్తురు? పోలీస్ కంప్లైంట్ ఇస్తురా? ఇప్పటికైనా మించిపోయిందేమి? ఇప్పుడు కంప్లైంట్ ఇస్తాము. ఇన్స్పెక్టర్, ನಾನು ಮೊದಲೇ ಏನ್ చెప్తునో అదే జరిగినారు. ఈ మధు మృదులా ఉండలే, వాళ్ళ పాప కనబడట్లేదు, నేనేదో చేస్తేనని నా వీటికొచ్చి గోల చేస్తున్నాడు. ఈ గోల భరించలేకపోతున్నాను ఇన్స్పెక్టర్. ఆ బిడ్డ ఎంగిరిక్కో కనిపెట్టి శీఘ్రమే వాళ్ళకు అప్పగించండి. సరియా? ఉందునా మరి? అదిదా మ్యాటర్. మీరేమీ కవలా పడకండి. ఇన్స్పెక్టర్కి స్ట్రాంగ్గా రికమెండ్ చేసినాను. మీ బిడ్డని భద్రముగా తెచ్చి మీకు అప్పగిస్తారు. సరియా? మీరు జాగ్రత్తగా వీటుకు పోండి. కరెక్ట్ కాదు, ఇది అస్సలు కరెక్ట్ కాదు. మీరు మమ్మల్ని ఎన్ని బాధలు పెట్టినా, మీకోసం ఎంత ఆలోచించి, మిమ్మల్ని మార్చడం కోసం ఎంత ప్రయత్నిస్తే, మీరు మాత్రం మాకు అన్యాయం చేయాలని ప్రయత్నిస్తున్నారు. అయినా మా పాపను మాకు దూరం చేస్తే మీకే వస్తుంది? పోయిన మీ అమ్మాయి ప్రాణాలు తిరిగి వస్తాయా? దానికి నేను కారణం కాదని తెలిసాక కూడా ఎందుకు మా మీద ఇంత పగ? ఆయన మమ్మల్ని ఏదో చెయ్యాలని కేసు పెట్టారు కదా, ఏమైంది? ఆయన ఏ తప్పు చేయలేదు కాబట్టి నిర్దోషిగా బయటకు వచ్చారు. తప్పు చేసిన మీ బిడ్డ జైలుకి వెళ్ళింది. ఆయన ఇంకా మా తప్పే ఉన్నట్టు మమ్మల్ని ఎందుకు వేధిస్తున్నారు? ఆయన ఎవరికైనా ఒక బాధ కలిగితే తోటి వారికి ఆ బాధ కలగకూడదని కోరుకుంటాం. కన్న కూతుర్ని పోగొట్టుకున్న మీకు కడుపు కోత ఆ బాధ ఏంటో తెలుసు కదా. మరి అదే బాధని ఇంకో తల్లికి ఇవ్వాలని ఎందుకు చూస్తున్నారు? అరే, మాకేమీ తెలియదని చెప్తాంటే అర్థమైతలేదా ఏమి? తెలుసు, మీరే ఏదో చేశారు.
చూడండి, హోమ్ మినిస్టర్ కదా, మీరు ఏమైనా చేయొచ్చు అనుకుంటున్నారేమో. ఇంతవరకు ఆ హోదాకి విలువిచ్చే చాలా రకాలుగా సమస్యని పరిష్కరించుకోవాలని చూసాం. అయినా మార్పు రావడం లేదంటే ఏం చేస్తారు? ఏం చేస్తారు? మాకేం తెలీదంటే అర్థం కావట్లేదా? మా అమ్మ హోమ్ మినిస్టర్ హోదా ఉపయోగించట్లేదు కాబట్టి మీ ఇష్టానికి వచ్చి గొడవలు చేస్తున్నారు. కనిమొళి, డిస్కషనే వేండా. మీ బిడ్డని మేం చూడలే, ఏమైనాదో మాకు తెలియదు. మాకు ఏ సంబంధమూ లేదు. ఇన్ని దినాలు చేసిన గోల చాలు. మీరు బయలుదేరితే మా పనులు మేము చూసుకుందాము. వెళ్తాం, కానీ నా పాపకేమైనా జరగడం కాదు కదా. ఒంటి మీద చిన్న గీత పడినా మిమ్మల్ని ప్రాణాలతో వదలను. పదండి మధు గారు.